ఎల్‌నినోకి సంబంధించినటువంటి అంశం న్యూస్‌లో ఉంది. సో, ఎల్‌నినో యాస్ వెల్ యాస్ లానినాకి సంబంధించినటువంటి అంశాలు న్యూస్‌లో ఉన్నాయి. ఎల్‌నినో అండ్ లానినాకి సంబంధించిన న్యూస్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ WMO అంటాం. సో, ఈ WMO ఏమంటుంది అంటే రాబోయేటువంటి చలికాలంలో తక్కువ వర్షపాతం వస్తుంది అని వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. సో, ఎల్‌నినో అంటే అంటే లైక్ ఓన్లీ మనకు కొంతమేర అంటే వీక్ లానినా అన్నారు. వీక్ లానినా అంటే జనరల్గా వర్షం వచ్చేది. సో, వీక్ లానినా అంటే తక్కువ వర్షం వస్తుందని ప్రెడిక్ట్ చేశారు అనమాట. సో, స్ట్రాంగ్ లానినా అంటే ఎక్కువ వర్షాలు వస్తాయి. వీక్ లానినా అంటే తక్కువ వర్షాలు వస్తాయి. క్లియర్. సో, వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. దానికి సంబంధించి అసలు లానినా ఏంటి, ఎల్‌నినో ఏంటో ఒకసారి మనం డిస్కషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. సో, లానినా అంటే జనరల్గా ఇది నార్మల్ ఇయర్ అనమాట. అంటే నార్మల్ ఇయర్ అంటే వర్షం అనేటువంటిది భారతదేశంలో రెయిన్ఫాల్ ఉంటుంది. సో, భారతదేశంలో వర్షం అనేటువంటిది వస్తుంది అనమాట, రెయిన్ఫాల్. సో, అది లానినా అంటాం. ఎల్‌నినో అన్నప్పుడు ఏంటి అంటే అది అబ్నార్మల్ ఇయర్. అది ఎప్పుడుకో 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వస్తూ ఉంటుంది. ఈ టైంలో భారతదేశానికి రెయిన్ఫాల్ వస్తుందా అంటే నో అని చెప్పాలి. సో, ఎల్‌నినో వచ్చినప్పుడు భారతదేశంలో వర్షాలు అనేటువంటివి రావు, కరువులు వస్తుంటాయి. సో, ఇది ఎప్పుడు వస్తుంది? 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అనమాట. అంటే ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వర్షాలు పడవు, అంటే కరువు కాటకాలు వస్తూ ఉంటాయి, వ్యవసాయ ఉత్పత్తి ఉండదు. సో, దాన్ని ఎల్‌నినో అంటాం. లానినా అంటే భారతదేశంలో వర్షాలు వస్తూ ఉంటాయి. సో, ఫుల్ రావాల్సిన దానికంటే ఎక్కువ రావచ్చు, లేదంటే కావాల్సినంత వర్షం రావచ్చు. అది లానినా ప్రాసెస్ అంటాం. సో, లానినా ఎల్‌నినో ప్రాసెస్ ఎట్లా వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ టైంలో జరిగేది. సో, నేను ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ లానినా గురించి చెప్తాను ఫస్ట్. సో, ఇది పెరు కోస్ట్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ పెరు కోస్ట్. దీన్ని మనం పెరు కోస్ట్ అని అంటాం. సో, పెరు కోస్ట్ దగ్గర సాధారణ టైంలో ఏమవుతుంది అంటే హై ప్రెషర్ అనేటువంటిది ఏర్పడుతుంది, అంటే అత్యధిక పీడనం అనేటువంటిది ఏర్పడుతుంది. సో, దాంతో కంపేర్ చేస్తే ఈ ఆస్ట్రేలియా దగ్గర లో ప్రెషర్, తక్కువ పీడనం అనేటువంటిది ఏర్పడుతుంది. సో, మనందరికీ తెలుసు ఎప్పుడు కూడా గాలి అనేటువంటిది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. గాలి అనేటువంటిది ఎప్పుడు కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. ఈ క్రమేపీ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తుంది గాలి. సో, క్రమేపీ ఇక్కడ మనకి పెరు కోస్ట్ దగ్గర నుంచి గాలి అంతా కూడా ఈ ఆస్ట్రేలియా సైడ్ వస్తుంది. ఆ వచ్చేటువంటి గాలి ఏంటి అంటే మాన్సూన్, అంటే వర్షాన్ని తీసుకొచ్చేటువంటి గాలులు అనమాట. సో, కాబట్టి ఇక్కడ నుంచి ఈ పెరు తీరం నుంచి ఇక్కడ ఆస్ట్రేలియా దాకా గాలులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి వర్షం తీసుకొచ్చేటువంటి గాలులు. కాబట్టి దీని యొక్క ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో కూడా రెయిన్ఫాల్ వస్తుంది. అంటే ఆస్ట్రేలియాకి రెయిన్ఫాల్ వస్తే దీని ప్రభావం వల్ల ఇక్కడ కూడా రెయిన్ఫాల్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో, దాన్ని లానినా అంటాం. స్ట్రాంగ్ లానినా అంటే ఎక్కువ వర్షపాతం రావటం, వీక్ లానినా అంటే తక్కువ వర్షపాతం రావటం. సో, లానినా వస్తేనే వర్షం వస్తుంది, బట్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది అన్నట్టు. సో, అది ఇన్ఫర్మేషన్. ఇది లానినా, ఇది నార్మల్ ఇయర్, ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. కాబట్టి కొన్ని ఇయర్స్కి కొన్ని సంవత్సరాలకు, అంటే 4 సంవత్సరాలు, 3 లేకపోతే 2 లేకపోతే 5, 6 సంవత్సరాలకి ఏమైంది అంటే ఈ గాలులు ఈ పెరు తీరం నుంచి ఆస్ట్రేలియాకి వచ్చేవి కాస్త ఆస్ట్రేలియా నుంచి పెరు తీరానికి పోతుంటాయి. అంటే రివర్స్ అవుతుంటుంది అనమాట. కొన్నిసార్లు రివర్స్ అవుతుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌నినో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆస్ట్రేలియా దగ్గర హై ప్రెషర్ ఫామ్ అవుతుంది, పెరు కోస్ట్ దగ్గర లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. తద్వారా విండ్ ఎప్పుడు కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి విండ్ పెరు కోస్ట్కి వెళ్తుంది. సో, విండ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి హ్యూమిడిటీ ఏదైతే ఉంటుందో, తేమ ఏదైతే ఉంటుందో, వర్షం వచ్చేటువంటి మేఘాలు ఏవైతే ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా తీసుకుపోతుంది అటు పక్కకి. కాబట్టి సో, ఎల్‌నినో వచ్చినప్పుడు ఈ విండ్స్, వర్షం వచ్చేటువంటి విండ్స్ ఆస్ట్రేలియా దగ్గర నుంచి ఆ పెరు తీరానికి పోతూ ఉంటాయి అన్నమాట. సో, ఆ టైంలో ఇండియాకి వర్షాలు అనేటువంటివి రావు. సో, ఎల్‌నినో వచ్చినప్పుడు ఇండియాలో డ్రై సీజన్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. సో, ఇది ఎల్‌నినోకి లానినాకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం.